అంటే ఇంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇంతకుముందు మనం ఈ యొక్క ప్రసంగం కంటే ముందు మనం చెట్లని పెంచడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది అని, దానికంటే ముందు సదికా జారియాత్ అంటే ఏమిటో మనం తెలుసుకోవడం జరిగింది. దానికంటే ముందు పుణ్యం అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క పుణ్యకార్యాలలో దేవుడు ఏదైనా ఒక మంచి పుణ్యం చేస్తే, ఏదైనా చదివినా ఒక మంచి పుణ్యం చేసినా దానికి 10 రెట్ల పుణ్యాలు ఇస్తాడని, మన నియత మంచుకుంటే కొన్ని సందర్భాలలో ఆ యొక్క 10ని 700 రెట్లు లేదా 700 కంటే ఎక్కువ రెట్లు పుణ్యం ఇచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అని ఇలా అనేక సందర్భాలలో ఇలా 7కు సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 కానీ 40 కానీ 786 కానీ ఇంకేదైనా నెంబర్ కానీ, నెంబర్లకి ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇస్లాంలో. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం నెంబర్ని పూజించట్లేదు, నమ్మట్లేదు, మొక్కట్లేదు, దానికి ఎటువంటి మంత్రశక్తులు లేవు. కేవలం సృష్టికర్త దేవుడైనటువంటి భగవంతుడైనటువంటి ఖుదా మరియు రబ్, దేవుడు సృష్టికర్త భగవంతుడైనటువంటి అరబ్బీలో అల్లా అని పిలుచుకునేటువంటి ఈ యొక్క దేవుడు మరియు సృష్టికర్తకు మాత్రమే ఆయనకే ఆరాధించాలి, ఆయననే నమ్మాలి, ఆయన్నే విశ్వసించాలి. ఇదే ప్రతి ప్రవక్త ప్రతి యుగంలో ప్రతి చరిత్రలో కూడా ప్రతి గ్రంథంలో కూడా ఇదే విషయం తెలియజేయడం జరిగింది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అషదు లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు అని. అంటే సృష్టింపబడ్డ వాటిని కాదు, ఆ సృష్టికర్తను గుర్తించాలి. సృష్టింపబడ్డ వాటిని కాదు, సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని ఇస్లాం తెలియజేస్తుంది. మరి ఈ నెంబర్లని, వస్తువులని, ఫోటోలని, బొమ్మలని కాదు, సమాధులని, బాబాలని కాదు, కేవలం ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మేము కూడా మంచి కార్యాలు పుణ్యకార్యాలు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అలా మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మరియు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మీరు ఏదైతే మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారో వాటిని తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు నరకం నుంచి రక్షించే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, మీ మార్గంలో ఎవరైతే శ్రమిస్తూ వారు యొక్క ధనాన్ని, సమయాన్ని, సంపాదన ఏ విధంగా అయితే ఖర్చు పెడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ, వారి కుటుంబ సభ్యులకి ఇహపరలోకాల్లో మీ యొక్క సాఫల్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు, మీ మార్గంలో నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో అటువంటి వారందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదలు, కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు హిదాయతను ప్రసాదించండి వల్ల